నమస్కారం వీటిలి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ లాలు చిదంబరం ఇళ్లపై కొనసాగుతున్న ఐటీ దాడులు ఢిల్లీ గోర్గావ్ సహా 22 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న సోదాలు రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ నిరసనల మధ్య జీఎస్టీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం గిరిజనుల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపడం అన్యాయమన్న గిరిజన సమాఖ్య జూన్ 29న చలో విజయవాడకు పిలుపునిచ్చిన గోవింద్ పారిశ్రామికవాడలో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు ప్రాచీన హస్తకళలను అందరూ ప్రోత్సహించాలని పిలుపు రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్న సామాన్య ప్రజా పార్టీ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ ఇక వివరాల్లోకి వెళితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పట్ల వివక్ష చూపడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోవింద్ అన్నారు. ఈ మేరకు నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో 4 లక్షల గిరిజన యువత ఉన్నత విద్యలను అభ్యసించి ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. తాము అధికారం చేపడితే గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలిచ్చి చివరకు మొండి చేయి చూపుతున్నాయని ప్రభుత్వాలని దుయ్యబట్టారు. సప్లాన్ నిధులు దారి మళ్లింపు సమాఖ్య తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివాసీల హక్కుల సాధనే లక్ష్యంగా ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖ కేంద్రంగా అఖిల భారతీయ ఆదివాసీ మహాసభ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూన్ 29న గిరిజన ఘోష పేరుతో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దాదాపు 4 లక్షల పైచిలకు గిరిజన నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి లేక అర్ధాకలితో అలమటించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే అనేక ప్రభుత్వాలు కూడా అధికారానికి రాకముందు గిరిజనులకు ఉపాధి కల్పిస్తాం, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం, స్వయం ఉపాధి పథకాలు అందరి గిరిజనులకు అందజేస్తామని చెప్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సమస్యలను పట్టించుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు గిరిజనుల అభివృద్ధికి కేటాయిస్తామని చెప్తూ మరోవైపు ఆ సప్లాన్ నిధులను ఇతర రంగాలకు దారి మళ్లించడం చాలా తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు, నాగార్జున సాగర్ మరమ్మతులకు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర ఔటర్ రింగ్ రోడ్డుకు కోట్లాది రూపాయల నిధులను ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను దారి మళ్లించి అభివృద్ధి చేశారు. ఇదేమిటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘాలుగా దళిత సంఘాలుగా ప్రశ్నిస్తే మీ గిరిజనులు కూడా మీ దళితులు కూడా ఆయా ప్రాజెక్టుల ద్వారా నీరు తాగుతూ ఉన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో మీ గిరిజనులు కూడా బస్సుల ద్వారా, కార్ల ద్వారా, మోటార్ సైకిల్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ నిధులతోనే ఆయా సంబంధించిన దానికి నిధులు ఖర్చు చేశాం. ప్రాచీన హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. పారిశ్రామికవాడ నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి కళాకారులు ఎగ్జిబిషన్ కమ్ సేల్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అతి తక్కువ ధరలతో నాణ్యమైన వస్తువులు, వస్త్రాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
హస్తకళా రూపాలు, గృహోపకరణాలు, అన్ని రకాల వస్త్రాలు ఎగ్జిబిషన్లో కొలువుదీరినట్లు చెప్పారు. జూన్ 12 వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను ప్రజలు తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. అలాగే హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ధన్యవాదాలు. మన పారిశ్రామిక వాడలో ఎక్కువ మంది సామాన్య ప్రజానీకం ఉన్నారు, పేద ప్రజానీకం ఉన్నారు. ఇప్పుడు చూస్తే దేశంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి షాప్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే అక్కడ తయారు చేసినటువంటి వస్తువులు, అది వస్త్రాలు కావచ్చు, ఇంటి అలంకరణ సామాను కావచ్చు, ఇతరత్ర ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో ఏవేవి దొరుకుతాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా తయారు చేసి వారి హస్తకళలను ఇక్కడ ప్రదర్శించడం ఒకవైపు ఎగ్జిబిషన్ అంటారు. ఆ ఎగ్జిబిషన్లోనే మనం కొనుక్కునేటువంటి అవకాశం కూడా కలిగించారు. చాలా చక్కగా ఉన్నాయి, సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి రేట్లలో ఉన్నాయి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎందుకంటే మనం వేరే ప్రాంతాలకు పోయి ఇవి పర్చేస్ చేసేటువంటి అవకాశం ఉండదు మన దగ్గర ఉండేటువంటి సామాన్య ప్రజానికి. సో దేశమంతా, దేశం నలుమూలలో వ్యాపారస్తులందరూ కూడా ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి అందరికీ ఒక వేదిక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రాంతంలో. కాబట్టి ఒక మంచి ఫెసిలిటీ, అతి కొద్ది రోజులు ఉండేటువంటి ఈ ఫెసిలిటీని మనం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరూ కోరుతున్నా, దీనికి ఒక వైడ్ పబ్లిసిటీ ఉంటే డెఫినెట్గా అందరూ దీన్ని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. అక్కడ కాశ్మీర్ నుంచి కూడా ఒక స్టాల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక చివరి నుంచి చివరికి వచ్చారు, వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చారు. సో ఆ తయారు చేసినటువంటి వస్తువులు కూడా చాలా నామినల్ ప్రైస్కే దొరుకుతూ ఉన్నాయి. ఎలా వర్కౌట్ ఉందో తెలియదు కానీ చాలా నామినల్ ప్రైస్, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి, వారు చెప్పినట్టు 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ ఏర్పాటు చేశారు, అతి కొద్ది రోజులు మాత్రమే. కాబట్టి ఇట్లా హస్తకళలను మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఒకవైపు వాళ్ళ వృత్తి నైపుణ్యం కనబడతా ఉంది, ఆ వృత్తి నైపుణ్యంలో మనకి కావాల్సినటువంటి వస్తువులు అన్ని కూడా ఇక్కడ దొరికే పరిస్థితి ఉంది. మనం డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ డాల్ఫిన్ హోటల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన బాటపట్టింది. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించింది. డాల్ఫిన్ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలపై డిప్యూటీ లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు రాజు పేర్కొన్నారు. కార్మికుల హక్కులకు తూట్లు పొడిచే హోటల్ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఆందోళన మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం అక్రమ చర్యలను నిరసిస్తూ ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 15 రోజుల క్రితం డిప్యూటీ లేబర్ కమిషనర్ గారికి డాల్ఫిన్ హోటల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. 4 కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, అక్రమంగా కట్ చేసిన జీతాలు వాళ్ళకి కార్మికులకు తిరిగి ఇవ్వాలని, అలాగే సస్పెన్షన్లు, ఛార్జ్షీట్లు వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం తన వైఖరి మార్చుకొని సాధ్యమైనంత త్వరలో కార్మికులకు సమస్య పరిష్కారం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన రాష్ట్రంలో కొనసాగుతున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ తమ డిమాండ్లను వినిపించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై వివక్ష తగదన్నారు. పర్మనెంట్ చేయాల్సిన సిబ్బందికి 50% వేతనాల పెంపుదల ప్రకటన చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం కల్పించి 60,000కు పైగా ఉన్న సిబ్బందిని పర్మనెంట్ చేయాలన్నారు. అదేవిధంగా దిగువ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 15,000 రూపాయలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 60,000 పైబడి ఉద్యోగాలు చేస్తున్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకేదంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమాన పని కంటే ఈవేళ అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు ఏ రకంగా పనిచేస్తున్నారో అలాగే వీళ్ళు పనిచేస్తున్నారు కనుక సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వారితో సమానంగా వేతనం ఇవ్వాలని ఈ సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఉద్యోగుల్లో తారతమ్యాలు లేకుండా ఉండాలి, పని బాగా జరగాలి అంటే ఈ ఉద్యోగుల్లో జీతభత్యాల్లో తేడా ఉండకూడదని కూడా సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ అవుట్సోర్సింగ్ విధానంలో 10,000 మంది పనిచేసే చోట 6,000 మంది పనిచేస్తూ తక్కువ 4,000 మంది జీతాలు కూడా డ్రా చేస్తూ కొంత అవినీతి జరుగుతుందని సామాన్య ప్రజా పార్టీకి ఫిర్యాదులు వచ్చాయి. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కడుపు తోలు తిత్తిగా మలచినందుకా సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుకా 23 ముఖలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుకా పాములని తెలియక పాలిచ్చినందుకా ఎందుకు మాపై పగా వెల్కమ్ బ్యాక్. సింధియాలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్బీఐ శాఖను షిప్ యార్డ్ సీఎండీ ఎల్వి శరత్ బాబు ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఈ శాఖలో ఏడాదికి 1,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. బ్యాంకు సిబ్బంది మెరుగైన సేవలు అందించి ఖాతాదారుల మన్ననలను పొందాలని కోరారు. ఎస్బీఐ శాఖ ప్రారంభం కావడంతో సిబ్బందికి మరింత ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రారంభ కార్యక్రమంలో షిప్యార్డ్ సంస్థ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. First of all, a very big congratulations to all the staff, all the officers and all the employees of the State Bank branch here and the State Bank of India at large. And as we see from the news in the past few weeks, the State Bank is going from strength to strength, not only in terms of its balance sheets and profits, but also in terms of amalgamation of various Government of India related State Bank affiliated branches into one big whole. As it is, the State Bank of India is the leading bank in the country. But with all this thing, I think it will have for the world banking system itself. The ardent follower and ardent, the banker with the State Bank of India right from the time I studied in the Sainik school here, and those were the days when there was a small branch there. And from then on till now, I have the State Bank of India account even today. So therefore, my affiliation. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ 25 వసంతాల వేడుకల్లో భాగంగా శ్రీ త్యాగరాజ స్వామి 250వ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రసాద్ వెల్లడించారు. కళాభారతి ఆడిటోరియం వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వేడుకల వివరాలను తెలియజేశారు. వార్షికోత్సవ వేడుకలు త్యాగరాజ స్వామి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21న కళాభారతి ఆడిటోరియంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నాదస్వరం, ఫ్లూట్, వయోలిన్, వీణా గ్రూపులతో ప్రత్యేక కార్యక్రమాలతో పాటు త్యాగరాజ కీర్తనల ఆలాపన, కూచిపూడి నృత్యోత్సవాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఆ నృత్యాన్ని కూడా పబ్లిసిటీ చేసి చేయవలసిందిగా మంత్రిగా చెప్పేస్తారు 2 నిమిషాలు. జయేష్ గారు, మండా సుధారాణి గారు, ఎంఎస్ మూర్తి గారు ఎక్సెట్రా 600-700 మంది ప్రతి పాటను కూడా కీర్తనలో నృత్య రూపంలో కూడా వాడుకునే గారు ఆ నృత్యాన్ని కూడా పబ్లిసిటీ చేసి చేయవలసిందిగా ఈ సంవత్సరం త్యాగరాజ స్వామి వారి 250వ జయంతి అవడం, మేము జరుపుతున్న ఈ కార్యక్రమం 21వ తారీఖు హనుమత్ జయంతి అవ్వడం, ఈ సంవత్సరం రామానుజుల వారి సహస్రాబ్ది సంవత్సరం కూడా అవ్వడం అంటే ఎంతో విశేషతో కూడినటువంటి సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో ఈ మాసంలో హనుమత్ జయంతి నాడు 21వ తారీఖున కళాభారతిలో త్యాగరాజ స్వామి వారి కృతుల్ని మాత్రమే తీసుకొని, దివ్యనామ సంకీర్తనల్ని అవి తీసుకొని పొద్దున్నుంచి 9 నుంచి రాత్రి 9:30 వరకు కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రథమంగా కార్యక్రమం మంగళవాద్యాలతో ప్రారంభం కావాలి కాబట్టి ఒక 15 సన్నాయిలు, డోళ్ళు అన్నీ కలుపుకొని గురువిల్లప్పన లీడ్ తోటి సన్నాయి కార్యక్రమం 45 నిమిషాల పాటు ఉంటుంది. తర్వాత కార్యక్రమం ఇంకొక 45 నిమిషాల పాటు శ్రీ ఇంద్రగంటి కాళీప్రసాద్ లీడ్ చేస్తూ 26 ఫ్లూటుతోటి బృంద ఫ్లూట్ గానం ఉంటుంది. దాని తర్వాత వైలెన్ 28 వైలెన్లు ఇప్పటికి వచ్చేవి, ఇంకో 2-3 కూడా జాయిన్ అవ్వచ్చు. 28 నుంచి 30 వైలెన్లు శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారి లీడ్ తోటి ఒక 45 నిమిషాలు వైలెన్ కచేరీ ఉంటుంది. దాని తర్వాత 56 వీణలతోటి ప్రత్యేక కార్యక్రమం అన్నీ కూడా ప్రత్యేకంగా ఎవరికి వారు రిపీట్ అవ్వకుండా ఐటమ్స్ అన్నీ ఎంపిక చేసుకొని, నోటేషన్స్ అన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా సర్క్యులేట్ చేసుకొని, అంటే గురు సాంప్రదాయాలు వేరువేరుగా, పరంపరలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి అందరూ ఒకే పద్ధతిలో బృందంగా పాడాలని అంటే నోటేషన్స్ రాసుకొని అందరూ ఒకే విధంగా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అలాగా కార్యక్రమాలు రిహార్సల్స్ చేసుకొని వీణ వాళ్ళందరూ కూడా 55 మంది ఈ స్టేజ్ మీద కూర్చొని వీణా కార్యక్రమం జరుగుతుంది. తమ కుటుంబానికి రక్షణ కల్పించమంటూ పెందుర్తి మండలం పెదనర్వ గ్రామస్తులు నర్సింగరావు విజేఎఫ్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో తన గోడును వెలబుచ్చారు. కొంతమంది స్థానికులు తమ ఇంటి మధ్య నుంచి దారి ఇవ్వాలని దౌర్జన్యానికి దిగుతున్నట్లు పేర్కొన్నారు.
అన్ని అనుమతులతో గృహాన్ని నిర్మించుకున్న ఇంటిని కూలదీసి రహదారి మార్గాన్ని చూపాలని లేకుంటే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కౌంటర్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా తమపై తప్పుడు ప్రచారం చేస్తూ దాడులకు దిగుతున్నారని చెప్పారు. దుండగుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలని ఆయన వేడుకున్నారు. ఖాళీ సైట్లు అంటే ఒక ఇల్లు ఉందండి. పొద్దున్న సార్ మా ఇంటికి ఎవరు ఉంటారు కదండి, మేము ఉంటున్నాయి ఆర్టీవీస్ ఇంట్లో ఉంటాయి 24 గంటలు అండి అని చెప్పేసి ఏమో తెలియదు సార్ మాకు. ఈ మా సైట్లో పడి త్రోవ కావాలని మా వెనకాల వ్యక్తులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారండి. ఈ పేపర్ వాళ్ళు కూడా మమ్మల్ని కాగితాలు అడగకుండా చేయకుండా పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. పరిశీలన చేయట్లేదండి, కాగితాలు కూడా పరిశీలన చేయట్లేదండి. మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారండి, డిప్యూటీ కలెక్టర్ గారు కాగితం ఇచ్చారండి, అవి కూడా చూడట్లేదండి. ఎవరు మా దగ్గర రావట్లేదండి, ఎవరు రాకుండా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు మా మీద. మమ్మల్ని ఎలా దౌర్జన్యం చేస్తున్నారు మా వెనకాల వాళ్ళండి. గవర శ్రీను, గవర పెదసీను, తిరుపతి అప్పారావు, గవర సోమనాయుడు, వీళ్ళందరూ కాదు, గవర సత్యబాబు అండి. మా భూ సెంటర్లో పెట్టి దారి అడుగుతున్నారు సార్. అంటే వాళ్ళకి నిర్మాణమే లేదండి, వేరే దారి ఉందండి, అది దూరం అయిపోతుందని చెప్పేసి, ఈ దారి దూరం అయిపోతుందని చెప్పేసి మాకు ఇలా డైరెక్టర్ కావాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారండి. దౌర్జన్యం చేసి మొన్న గోడలు ఎరగొడతారండి, గేట్లు ఎరగొడతారండి. పోలీసు వారు వచ్చి చెక్ చేశారండి, చూసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మాకు ఉన్నా సార్. వేసవికాలం తీవ్ర వేడిమితో పాటు ఈ సీజన్ నోరూరించే మామిడి పళ్లను అందజేస్తుంది. కేవలం వేసవిలోనే దొరికే మామిడి వివిధ రకాలుగా వివిధ పేర్లతో మార్కెట్లో లభిస్తాయి. వీటితో పాటు వేసవి సీజన్లో ఎన్నో పోషక విలువలతో కూడిన పళ్ళ జాతి ఎక్కువగా లభ్యమవుతోంది. పోషక విలువలతో కూడిన పళ్ళ జాతి, వాటి ఉపయోగాలపై వీటిలి ప్రత్యేక కథనం. పండ్లు చూడగానే నోరూరని వారుండరు. తాజా పండ్లు, కూరగాయలు, విటమిన్లు, పోషకాలతో ప్రకృతి మనకిచ్చిన బహుమతులనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అయితే నేటి తరానికి అవి అందనంత దూరంలో ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఒకప్పటి కాలంలో కూడా ఇవి మధ్యతరగతి వారికి అందరానివే. అది గుర్తించిన కొందరు మహానుభావులు ఫలదానాలను పెట్టి ఉన్నత కుటుంబాల వారు దానం చేయాలనే పద్ధతిని ఆచారంగా పెట్టారు. అయితే విషయంలో వివరం తెలుసుకునేలా మాట్లాడుకుంటే వేసవికి రారాజు మామిడి పండు. ఆ రారాజు కూడా ఈ సంవత్సరం తన ధరలతో మనందరికీ అందనంత దూరంలో ఉన్నాడు. తర్వాత దానిమ్మ, యాపిల్, కమలా పళ్ళు, పైనాపిల్, ఉసిరికాయలు, గ్రీన్ యాపిల్ తదితర పండ్లు నిత్యం మార్కెట్లో కనువిందు చేస్తూనే ఉంటాయి. వివిధ రకాల పోషక విలువలు గల పండ్లను నిత్య జీవితంలో తీసుకోవాలంటే సామాన్యుడు సర్వం స్వాహా అవ్వాల్సిందే. మరి సామాన్యుడు తినకూడదా అని అడగాలనుకుంటున్నారా? అలా ఎలా అంటాం? దానికి పరిష్కారం ఉందని అంటున్నారు వ్యాపారులు. స్టోరేజ్ అంటే వైజాగ్ సిటీలో ప్రభుత్వ పరంగా ఏం లేవండి. మార్కెట్లో ఉన్నదే చిన్న చిన్న షాపులు. స్టోరేజ్లు అంటే సౌకర్యం ఏం లేవు. ఎక్కడ గాజువాకు ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకురావాలి. అది ప్రభుత్వం ఎక్కడ కట్టింది కూడా మనకు సరిగ్గా తెలియదు. ఎక్కడో కట్టారంటారు కానీ మనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా సహకారం ఉంటే ప్రజలు కూడా అందుబాటులో రావడానికి అవకాశం వస్తుంది. ప్రభుత్వ సహకారం కూడా ఉంటే ఇవి ఉన్నవి ఏంటంటే చిన్న చిన్న మార్కెట్లు, అక్కడ గోడౌన్స్ అవన్నీ ఏసీ స్టోరేజ్లు కన్వీనియంట్ తక్కువ. ఎక్కడైనా అటువంటి అవుట్కట్లోనైనా సరే ఈ ఏసీ స్టోరేజ్లు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ధరలు ఇంకా ప్రజలకు అందుబాటులోకి అమ్ముకోవడానికి అవకాశం వస్తుంది. పండ్లను నిల్వించేందుకు కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తే ధరలను నియంత్రించే దిశగా వ్యాపార సంఘాలు కృషి చేస్తాయి అంటున్నారు. రక్తహీనత, పోషకాహార లోపాలపై సమగ్ర సమావేశాలు మాని ప్రభుత్వం పండ్లు, కూరగాయల ధరలను తగ్గించేందుకు తగు ఏర్పాట్లను చేయాలనేది కొందరి సూచన.
వాతావరణ విషయాలు చూస్తే ఓవైపు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు తేమగాలులు లేకపోవడంతో నగరంలో ఉక్కపోత తీవ్రంగా పెరిగిపోతోంది. దీంతో ఎండల తీవ్రత, ఉక్కపోత సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 35.1 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 40.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 27.8 డిగ్రీలు కాగా ఎయిర్పోర్ట్లో 29.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక ఈనాటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాలు చిదంబరం ఇళ్లపై కొనసాగుతున్న ఐటీ దాడులు. ఢిల్లీ, గుర్గావ్ సహా 22 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న సోదాలు. రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ. నిరసనల మధ్య జీఎస్టీ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం. గిరిజనుల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపడం అన్యాయమన్న గిరిజన సమాఖ్య. జూన్ 29న చలో విజయవాడకు పిలుపునిచ్చిన గోవింద్. పారిశ్రామికవాడలో హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు. ప్రాచీన హస్తకళలు అందరూ ప్రోత్సహించాలని పిలుపు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్న సామాన్య ప్రజా పార్టీ. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.